ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచడానికి మరియు సుస్థిరతను సాధించడానికి రైతు చేస్తున్న సేవలు ఎనలేనివి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా వివిధ వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో జరుగుతున్న పరిశోధనా ఫలితాలను ఎప్పటికప్పుడు చేరవేయడంలో కృషి చేస్తున్న వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: సైకిల్తో మొక్కజొన్నలో గుంటక తోలుతున్న రైతు, నూతన ఆలోచనలతో ఖర్చు తగ్గించుకుంటున్న ఆదర్శ రైతు, పేడ పరీక్షలు చేయించి అంతర పరాన్న జీవులను గుర్తించుట, మార్కెట్ ధరలు, మార్కెట్ సమీక్ష, వాతావరణ సూచనలు ఉంటాయి. మన రాష్టంలో వరి తర్వాత పండించే ఆహార ధాన్య పంటలలో మొక్కజొన్న ప్రధానమైనది. ఆధునిక యాజమాన్య పద్దతులతో మొక్కజొన్నను సాగు చేస్తున్నాడు ఓ రైతు. అధిక లాభాలు పొందుతున్నాడు. నల్గొండ జిల్లా రాజంపేట గ్రామంకు చెందిన రైతు అనుభవం ఇప్పుడు చూద్దాం. మొక్కజొన్నను ఆహారంగానే కాక దానా రూపంలో, పశువుల మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది. అందువల్ల మొక్కజొన్నకు డిమాండ్ అధికంగా ఉంది. కాబట్టి రైతులు మొక్కజొన్నను అధిక సంఖ్యలో సాగు చేస్తున్నారు. మొక్కజొన్న విత్తనాన్ని విత్తే ముందు నేలను తయారు చేయడం ఖర్చుతో కూడుకున్నది. పైగా రోజురోజుకు కూలీల కొరత అధికంగా ఉండటం చేత ఈ సమస్యను అధిగమించడానికి నల్గొండ జిల్లా రాజాపేట గ్రామానికి చెందిన రైతు వేమల కోటయ్య తనకున్న ఒక పాత సైకిల్ వెనక చక్రం తీసివేసి క్రింది భాగంలో గొర్రుతోలే పరికరాన్ని బిగించి మొక్కజొన్నలో గుంట తీస్తూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఈ గత 4-5 సంవత్సరాల నుంచి బోర్లలో ఎండిపోవడం, నీళ్లు లేకపోవడం వల్ల వరిగడ్డి పండడం లేదు. వరిగడ్డి లేకపోవడం వల్ల ఎడ్లు సాదుకోలేకపోతున్నా. ఎడ్లు సాదుకోలేక ఎడ్లు లేనటువంటి వ్యవసాయం చేయాలని ఆలోచించుకొని ఈ 2-3 సంవత్సరాల నుంచి సైకిల్ దంతను ఇట్లా ఏర్పాటు చేసుకున్నా. దీంతో మొక్కజొన్నలో గాని, పత్తిలో గాని, మళ్ళా కూరగాయ పంటల్లో గాని కలుపు మొక్కలు తీసేసుకోవడానికి, కూలీల బెడద తగ్గించుకోవాలని ఆలోచించుకొని సైకిల్, మా పాత సైకిల్ నాది ఉండే, దీన్ని తీసుకొని ముందరపై వేసుకున్నా, వెనకపై ఇప్పేసి దానికి దంతే ఫిట్ చేసుకొని ఈ సైకిల్ దానితోటి మొక్కజొన్నల కలుపు మొక్కలు తీసేసుకుంటున్నా. మళ్ళీ పత్తిలో కూడా అడ్డం కొట్టి రెడ్డి తీసేస్తూ ఈ కలుపులో అది రేటు తగ్గించుకుంటూ ఒక ఎకరానికైనా దాదాపు 10-15 మంది కూలీల ఖర్చు తగ్గించుకుంటూ మేము ఇట్లా రోజుకో 2 గంటలు 3 గంటలు పని చేసుకుంటూ 3-4 వేలు ఈ కలుపు తీసేటువంటి కూలీల ఖర్చు తగ్గించుకుంటూ స్వయంగా ఈ సైకిల్ దానితోటి పని చేసుకుంటూ వ్యవసాయం నడిపిస్తాం. అనాదిగా వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెల పెంపకం చేపడుతున్నారు. గొర్రెలలో వచ్చే వ్యాధులు ముఖ్యంగా అంతర పరాన్న జీవుల ద్వారా వస్తుంది. ఈ అంతర పరాన్న జీవులను గుర్తించడానికి పేడ పరీక్ష చేయించాలి. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గొర్రెలను ముఖ్యంగా మాంసోత్పత్తికి పెంచుతున్నారు. గొర్రెల నుండి అధిక లాభాలు పొందేందుకు ఆయా ప్రాంతాలకు అనువైన జాతిని ఎంపిక చేసుకోవాలి. మన రాష్ట్రం గొర్రెల పెంపకంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఈ రోజుల్లో గొర్రె మాంసానికి చాలా డిమాండ్ ఉంది. సుమారు సంవత్సరం లోపు గొర్రె 20 కిలోల బరువుంటే అందులో 10 కిలోలు మాంసం వస్తుంది. గొర్రెల పెంపకంలో తగిన మెలకువలు పాటించినట్లయితే వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. గొర్రెల్లో తొలకరి వర్షాల వల్ల వివిధ రకాలైన వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది. ముఖ్యంగా అంతర పరాన్న జీవులు, బ్యాక్టీరియా, వైరస్ల వల్ల రోగాలు వస్తాయి. ఈ నేపథ్యంలో గొర్రెల్లో వచ్చే వ్యాధులు, జాగ్రత్తల నివారణ గురించి పశు వైద్యాధికారి పవన్ రెడ్డి మాటల్లో విందాం. ఈ తొలకరిలో గొర్రెల్లో ముఖ్యంగా పారుడు అంటే ఈ పుర్రును నియంత్రించుకోవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఈ పేడను మొదటగా పశు వైద్యాధికారిని సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. ఈ పురుగుకు సంబంధించిన కారణాలు అంతరపరాన్న జీవులు, బ్యాక్టీరియల్ కారణాలు, వైరల్ కారణాలు, టాక్సిన్లు, వీటి వల్ల పుర్రు రావడం జరుగుతుంది.
అంతర పరాన్నజీవులకు సంబంధించి పేడ పరీక్ష చేయించుకున్న తర్వాత ఏ రకమైనటువంటి అంతర పరాన్నజీవి ఉందో దాన్ని గుర్తించి దానికి సంబంధించినటువంటి నట్టల నివారణ మందును సరియైన మోతాదులో తాపించుకున్నట్లయితే తగ్గించుకోవచ్చు. వైరల్ కి సంబంధించినటువంటి ఈ పురుగు ఉన్నప్పుడు కూడా ఎఫెక్ట్ అయినటువంటి జీవాలకు సరైన మోతాదులో యాంటీబయాటిక్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ టాక్సిన్ల వల్ల వచ్చినటువంటి ఈ పురుగులో టాక్సిన్లను మనము ఎలిమినేట్ చేయడానికి చెక్ చేయించుకున్న తర్వాత నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా పాటించినట్లయితే గొర్రెల పెంపకందారులు పురుగును తగ్గించుకొని వారి యొక్క జీవాలను మరణాల నుంచి కాపాడుకోవచ్చు. అలాగే అధిక మాంసాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇంకా ఆదాయాన్ని గడించవచ్చు. ఇక సంక్షిప్త సమాచారం వీక్షిద్దాం. రైతులకు ముఖ్య గమనిక. శాస్త్రీయ పద్ధతిలో యూరియా వాడకం లాభ నష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో సరైన భాగంలో గుళికల రూపంలో ఉంటే తేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాను ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. నమస్కారం. రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి సాధించాలంటే అనువైన ఆధునిక విజ్ఞానాన్ని రైతులు ఎప్పటికప్పుడు అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో వస్తున్న వివిధ సాంకేతిక పద్దతులను గురించి వివిధ విస్తరణ కార్యక్రమాల రూపంలో అందజేస్తున్న వ్యవసాయ కార్యక్రమం రైతు నేస్తానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: మొక్కజొన్నలో సస్యరక్షణ, కలుపు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఖరీఫ్ పూల సాగులో సస్యరక్షణ, పొట్టేలు పిల్లల పెంపకంలో యాజమాన్య పద్దతులు మొదలైన అంశాలు ఉంటాయి. అనాది కాలంగా వ్యవసాయ రంగానికి అనుబంధంగా గొర్రెల పెంపకం చేపడుతున్నారు రైతులు. గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే ఆయా ప్రాంతాలకు అనువైన జాతిని ఎంపిక చేసుకోవడంతో పాటు విత్తన పొట్టేళ్ల ఎంపికలో తగు జాగ్రత్తలు పాటించాలి. గొర్రె పిల్లల పెంపకం లాభసాటిగా ఉండాలంటే వాటికిచ్చే దానా, ఆరోగ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్లో మాంసానికి ఉన్న గిరాకీ దృష్ట్యా పొట్టేళ్ల పెంపకం పట్ల రోజురోజుకు ఆదరణ ఎక్కువవుతుంది. జీవాల పెంపకందారులతో పాటు వ్యవసాయదారులు, పండ్ల తోటలు పెంచేవారు అదనపు ఆదాయం పొందడానికి, గ్రామీణ యువతకు జీవనోపాధి కల్పించడానికి పొట్టేళ్ల పెంపకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలను 3 మాసాల వయసులో తల్లిపాలు మరిచిన వాటిని కొని తెచ్చుకొని పోషిస్తే తక్కువ మేపు ఖర్చుతో ఎక్కువ లాభం చేకూరుతుంది. సాధారణంగా 3 మాసాల వయసు నుండి 10 నుండి 12 కిలోల శరీర బరువున్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ఒకే వయసు, ఒకే జాతి మగపిల్లల్ని ఎంపిక చేసుకోవాలి. పిల్లల్ని సంతల్లో కాకుండా మందల దగ్గరికి వెళ్లి ఏరుకోవాలి. పొట్టేళ్ల పెంపకం సాంద్ర పద్ధతిలో పొట్టేళ్లను పోషిస్తే ప్రయోజనం ఎక్కువ. విస్తృత పద్ధతిలో పోషిస్తే ఎక్కువ దూరం నడవడం వల్ల శక్తి కోల్పోతాయి.
ప్రతి పెద్ద పొట్టేలుకు పాక లోపల 16 చదరపు అడుగుల స్థలం కావాలి. బయట తిరగడానికి 40 నుండి 50 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. పాకల్లో గాలి, వెలుతురు ప్రసరించేలా చూడాలి. తాగునీటి తొట్లు, మేత తొట్లు, నీటి వసతి ఏర్పాటు చేసుకోవాలి. పొట్టేలు పిల్లలు తీసుకొచ్చే 2 నుంచి 3 మాసాల ముందే లూసన్, పిల్లి పెసర, అలసంద, జనుము మొదలైన పశుగ్రాసాల్ని సాగు చేయాలి. పొట్టేళ్లను 4 మాసాల వయసు నుండి 6 మాసాల వయసు వరకు భీమా చేయించాలి. మందాభివృద్ధిలో ఈ విత్తన పొట్టేళ్ల యొక్క పాత్ర ఎంతైనా కీలకమైనది. ఈ విత్తన పొట్టేళ్లు బాగా అభివృద్ధి చెందాలంటే మినిమం మనము 3 నెలల వయసు నుంచి చాలా వాటిని మెయింటెనెన్స్ చక్కగా చేసుకోవాలి. వాటిలో 3 నెలల వయసులో ఉన్నప్పుడు ఈ నెల్లూరు జాతి అయితే 12 కిలోలు, దక్కని జాతి అయితే 10 కిలోలు బరువు ఉండే వాటినిగా ఎంపిక చేసుకోవాలి. వీటికి ప్రతిరోజు కూడా 100 గ్రాముల కాన్సన్ట్రేట్ మిక్చర్ కూడా దాణా రూపంలో ఇస్తూ ఉంటే అవి ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దాణా తయారు చేసుకోవటానికి కూడా మన దగ్గర ఉన్న పప్పు దినుసుల ద్వారానే జొన్నలు, తవుడు, వరిగలు వీటి ద్వారానే మంచి ఫార్ములా దగ్గరున్న పశు వైద్య ద్వారా మీరు తెలుసుకుని వాటిని కూడా మీరు ఆ దాణా తయారు చేసుకుని రోజు 100 గ్రాముల చొప్పున పెడతా ఉంటే వయసు పెరగకుంది 300 గ్రాములు కూడా పెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ వాటి యొక్క బరువు ఏపుగా పెరిగి బ్రీడింగ్ లక్షణాలు కూడా వాటిలో పెరిగి మందలో ఈ ప్రత్యుత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని పెరగటం వల్ల ఈ మంద ఏపుగా పెరగటము కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ విత్తన పొట్టేళ్లు అనేవి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మందలో నుంచి తొలగిస్తూ ఉండాలి. అలా తొలగించకపోవటం వల్ల ఇంబ్రీడింగ్ అనేది ఒక ప్రాబ్లం అనేది వచ్చి ఇది ప్రత్యుత్పత్తి జరిగి దానివల్ల బలహీనమైన పిల్లలు పుట్టి మందలో బలహీనమైన జీవాల శాతం పెరగటానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఈ విత్తన పొట్టేళ్లు అనేది మార్చుకుంటూ గొర్రెల పెంపకందారులు ఈ జాగ్రత్త పాటించడం అనేది ఎంతైనా అవసరం. ఈ విత్తన పొట్టేళ్లు మార్చుకోకుండా ఈ పాత వాళ్ళ యొక్క మూఢనమ్మకాలతోటి విత్తన పొట్టేళ్లను మార్చుకోకుండా ఉండటం వల్ల చాలా పెంపకందారులు నష్టపోవటం జరుగుతున్నది కూడా గమనించడం జరిగింది. నేను ఈ పెంపకందారులకు ముఖ్యంగా తెలియజేస్తుంది ఏంటంటే ఈ విత్తన పొట్టేళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మూఢనమ్మకాలకు గురి కాకుండా ప్రతి సంవత్సరంన్నరకు ఒకసారి లేదా 2 సంవత్సరాలకు కనీసం మార్చుకోగలిగితే వాటి యొక్క దానివల్ల వాటి యొక్క ప్రత్యుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. మంద కూడా బాగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా విత్తనం పొట్టేళ్లు వీటిల్లో డీవార్మింగ్ 3 నెలల వయసు దాటిన తర్వాత డీవార్మింగ్ అనేది చేసేసుకుని ఆ తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి డీవార్మింగ్ చేసుకుంటా ఉంటే వాటికి కూడా ఎలాంటి శారీరక రుగ్మతలు రాకుండా ఉంటాయి. తర్వాత ఈ 3 నెలల వయసులో ఎప్పుడైతే డీవార్మింగ్ చేసుకున్నామో ఆ తర్వాత వెంటనే వారం రోజులకు ఎంట్రోటాక్సిమియా వ్యాక్సిన్ కూడా వేయించేసుకుని ఆ తర్వాత తదుపరి 2 వారాలకి బూస్టర్ డోస్ ఎంట్రోటాక్సిమియా కూడా వేయించుకుంటే ఈ ఎంట్రోటాక్సిమియా అనే ఒక వ్యాధి బారిన కూడా పడకుండా విత్తన పొట్టేళ్లను కాపాడుకోవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు అంతే. అరే అదేమిటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పూలను వివిధ శుభకార్యాల్లో, పూజల్లో, అలంకరణల్లో వాడటం వల్ల వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పూల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పూల సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన సస్యరక్షణ చర్యలు పాటించాలి. ఈ నేపథ్యంలో పూల సాగులో చీడపీడల గురించి, వాటి నివారణ చర్యలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశం ఎంతో ప్రాచీనమైనది. పూలను వివిధ పూజలకు, సంప్రదాయ కార్యక్రమాలకు వినియోగించడం మనకు ప్రాచీన కాలం నుండి తెలిసిందే. నేడు పూలు లేకుండా ఏ శుభకార్యం జరగడం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు పూజలకు స్త్రీలు సంప్రదాయబద్దంగా జడలో పెట్టుకోవడానికే పరిమితమైన పూలు నేడు ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నారు. మన దేశం నుండి దాదాపు 85% అమెరికా, నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, కెనడా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా పూలు సాగు చేసే రైతులకు ఎన్నో రాయితీలు, రుణాలు ఇస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అసలు మన దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ పూలు సాగులో ఉన్నాయి, ఏ ప్రాంతాలు ఏ పూలకు అనుకూలం, వాటి ధరల గురించి రైతు సోదరులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాకాలంలో మరి ముఖ్యంగా ఈ పూలు అంటే ఏమేమి రకాలు పండించుకోవచ్చు అంటే మనం రోజా పూలు పండించుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్టయితే బంతి, చామంతి, అలాగే గ్లాడియోలస్, అలాగే ట్యూబరస్, దీన్నే లిల్లీ పూలు అని కూడా అంటారు. అలాగే మన చూసుకున్నట్టయితే మనకి అంటే జూన్, జూలై మాసాల్లో నాటుకునేటటువంటి మొక్కల్లో చైనా యాస్టర్ కూడా మనం నాటుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి మల్లి కూడా ఎక్కువగా చూసుకున్నట్టే చాలా ఏరియాల్లో ఈ మల్లి సాగు చేస్తా ఉన్నారు. అలాగే కనకాంబరాలు కూడా ఎక్కువ ఏరియాల్లో ఈ రైతులు కూడా సాగు చేస్తారు. ఫస్ట్ గా మనం తీసుకున్నటువంటి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఎక్కువగా మచ్చ తెగుళ్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ మచ్చ తెగుళ్లు వచ్చినప్పుడు మనకి ఈ రాకుండా ఫస్ట్ గా మనం విత్తన శుద్ధి కానీ చేసుకున్నట్టయితే 3 గ్రాములు క్యాప్టాన్ గానీ, థైరం గానీ అనే మందులు 1 కేజీ విత్తనాన్ని గానీ కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ మచ్చ తెగుళ్లు అనేది, అలాగే కుళ్ళు తెగుళ్లు అనేది రాకుండా ఉంటాయి. తర్వాత నాటుకునేటప్పుడు కూడా మనం ఈ పొలంలో అంటే దుక్కి తయారైన తర్వాత 10 టన్నుల పశువుల ఎరువును మనం గుట్లు వేసుకోవాలండి. అలాగే 25 కేజీలు నత్రజని, అలాగే 50 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 25 కేజీలు పొటాష్ అంటే ఫస్ట్ దఫాగా దుక్కిలోనే మనం వేసుకుంటే మంచి పూల దిగుబడి బాగా పెరగటానికి, తర్వాత మంచి అంటే నాణ్యతతో కూడినటువంటి పూలు అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకో మనం చేయాల్సింది ఏంటంటే ఈ మధ్య ఈ కుళ్ళు తెగుళ్లు ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి ట్రైకోడెర్మా విరిడి అనేటటువంటి ఈ శిలీంధ్రాన్ని కూడా 1 కేజీ 90 కేజీలు పశువుల ఎరువులు, 10 కేజీలు వేపపిండి కలిపి మనం వృద్ధి చేసి 1 ఎకరానికి గనక మనం జల్లుకున్నట్టయితే ఈ పూలలో వచ్చేటటువంటి కుళ్ళు తెగుళ్లు కూడా మనం రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్లాడియోలస్, ట్యూబరస్ అయితే దుంపల్ని మనం ఒక వరుసల మధ్య 1 అడుగు ఉండేటట్టుగా, అలాగే మొక్కకి మధ్య 1 అడుగు ఉండేటట్టుగా ఉంచుకుని మనం నాటుకుంటే మంచిది అనమాట. అలాగే మనకి ఈ కనకాంబరాలు విత్తనాలు అయితే సుమారు 2 కేజీలు విత్తనం 1 ఎకరానికి సరిపోతుందండి. అలాగే మనం చూసుకున్నట్టయితే బంతిలో కూడా 1 కేజీ విత్తనం 1 ఎకరానికి సరిపోతుంది. కొత్త సాంకేతికతలు అందరికీ బాగుంటాయి. నేను కూడా నా పొలం తయారీ, నాటడం, దున్నడం, నూర్పిడి వంటి పనుల కోసం చిన్న మిషన్లు నా అవసరానికి తగ్గట్టు కొన్నాను. నేను నా పొలంలో మిషన్ వాడాను. దానివల్ల పని తొందరగా తేలిగ్గా అయింది. వ్యవసాయానికి మంచి వాడకం వల్ల నాకు అందింది మంచి దిగుబడి, ఎక్కువ లాభం. చిన్న మిషన్లైతే మా సొంతానవి, కానీ పెద్ద మిషన్లని మేము సామూహికంగా కొన్నాం. రైతు సోదరీమణులారా, మీరు కూడా ఉన్నతమైన మిషన్లు, ఉపకరణాల కొనుగోలుపై ఆర్థిక సహాయపు లాభాన్ని పొందండి. మీ ఆదాయాన్ని పెంచుకోండి, ఇంకా సంతోషంగా ఉండండి. అయిపోయింది. నేను నిర్ణయించుకున్నాను, నేను నిన్ను వ్యవసాయ ఇంజనీరింగే చదివిస్తాను. కొత్త మిషన్లు, కొత్త ఉపకరణాలు రావాలి మీ ముంగిట. పొందాలి మీరు ఎక్కువ సంతోషం, దిగుబడి. మన రాష్ట్రంలో వరి తర్వాత పండించే ఆహార పంటల్లో మొక్కజొన్న ప్రధానమైంది. మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. ఈ నేపథ్యంలో మొక్కజొన్నలో ఆశించే చీడపీడలు, వాటి నివారణ చర్యలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండించే పంటల్లో మొక్కజొన్న 3వ ప్రధాన ధాన్యపు పంట. మొక్కజొన్న ఆహార పంటగానే కాక దాణా రూపంలోనూ, పశువుల మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా, పేలాల పంటగా,
తీపి కండే రకంగా కాయగూరగా పండిస్తున్నారు. మంచి గిట్టుబాటు ధర, అధిక దిగుబడుల కారణంగా ఇటీవల కాలంలో రబీలో మాగాణుల్లో కూడా మొక్కజొన్న పండించడానికి రైతులు సిద్దమవుతున్నారు. మొక్కజొన్న సాగుకు రేగడి, గరప మరియు లోతైన మధ్యరకపు రేగడి నేలలు అనుకూలం. మొదటగా రైతులు మేలైన విత్తన రకంను ఎంపిక చేసుకోవాలి. అధిక దిగుబడితో పాటు తెగుళ్లను తట్టుకునే DHM 103, DHM 1, DHM 117, DHM 107, DHM 105 రకాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టినట్లయితే ఆశించిన దిగుబడులు పొందవచ్చు. పొలాన్ని 2-3 సార్లు దున్ని మెత్తని దుక్కి చేయాలి. బోదెనాగలితో వరుసల మధ్య 60 నుండి 75 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుండి 25 సెంటీమీటర్లు ఎడం ఉండేటట్లు సాళ్లు ఏర్పాటు చేసుకుని విత్తనం విత్తుకోవాలి. బోదెసాళ్లు నీటిపారుదలకు, అధిక నీటిని తీసివేయటానికి మరియు పంట పెరుగుదలకు ఉపయోగపడతాయి. ఎకరం విత్తడానికి 7 కిలోల విత్తనం అవసరం. విత్తనం విత్తే ముందు కిలో విత్తనాన్ని 3 గ్రాముల మ్యాంకోజెబ్తో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. 50 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను 4 సమభాగాలుగా చేసి ఒక భాగం విత్తనం విత్తేటప్పుడు విత్తిన నెల రోజులకు 2 భాగాలను, 50 నుంచి 55 రోజులకు మిగిలిన భాగాన్ని వేయాలి. ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ ని 3 పంటలకొకసారి దుక్కిలో వేయాలి. పైపాటు ఎరువులను వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేలా చూడాలి. ఎరువులు వేసిన తర్వాత సాళ్లలో మట్టి ఎగదోయాలి. కలుపు నివారణకి ఎకరానికి 1.5 కిలోల అట్రజిన్ 50% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా విత్తిన 2-3 రోజుల్లో భూమిపై పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో చూసుకున్నట్టయితే మనకు కొన్ని సమస్యలు ఏంటంటే, ముందు వర్షం బాగా గనక మనం మొక్క విత్తినప్పుడు గాని, తర్వాత మనకు ఈ 30 రోజుల వరకు గాని వర్షం ఎక్కుంటే నీటి ముంపును మొక్కజొన్న తట్టుకోదండి. కాబట్టి మురుగునీరు పోయేటువంటి సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. విత్తడం అనేది మనకు భోజలకు పైభాగంలో విత్తితే మనకు ఏంటంటే మురుగునీరు, ఎక్కువ నీరు కనుక వర్షం పడితే ఆ నీరు తీసివేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా చాళ్లు బోజలు చేసి మనం భోజలకు విత్తుకుంటే బాగా బాగుంటుందండి. తర్వాత మొక్కజొన్న అనేది మనకు ఈ పూత దశలో కనుక వర్షాలు లేకపోతే బాగా దెబ్బతినేటువంటి ఆస్కారం ఉంటుంది. పంట అనేది పూత దశలో దాదాపు నెల రోజుల్లో మనకు 50% నీరు అవసరం ఉంటుంది మొక్కకు. కాబట్టి పూత దశకు వచ్చినప్పుడు వీలైతే మనం తప్పకుండా 1-2 తడులు కనుక ఇచ్చుకుంటే మనకు ఎక్కువ మనకు దిగుబడులు వచ్చేటువంటి మనకు ఆస్కారం ఉంటుంది. తర్వాత చీడపీడల విషయానికి వచ్చినప్పుడు మొక్కజొన్నలో మనకు ముఖ్యంగా కాండం తొలుచు పురుగు సమస్య బాగా ఉంటుందండి. ఇది ఏంటంటే 30-40 రోజుల వరకు తొలి దశలో వస్తుంది. మనకు అంటే ఈ విత్తిన తర్వాత 20 రోజులకు అంటే మొలక వచ్చిన తర్వాత మనకు 12-14 రోజుల లోపల కనుక మనము మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీమీటర్లు ప్రతి మిల్లీలీటర్లు పిచికారీ చేసుకుంటే మనకు బాగుంటుంది. ఇటువంటి తగ్గని పరిస్థితుల్లో ఈ పురుగు కాండం తొలుచు పురుగు మళ్ళీ 10-15 రోజుల తర్వాత కార్బోఫిరాన్ గుళికలు అనేటివి మనకు 3G గుళికలు ఉంటాయి. ఇది ఓర్లో అంటే మనకు ఈ యొక్క మొవ్వ లోపల 3-4 కిలోలు ప్రతి ఎకరానికి 3-4 కిలోలు కనుక ఈ యొక్క కార్బోఫిరాన్ గుళికలు వేస్తే ఈ 30-40 రోజుల వరకు మనకి ఈ యొక్క కాండం తొలుచు పురుగు సమస్యగా నుండి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు పురుగు అనేది చాలా ముఖ్యము. తర్వాత మనకు గడ్డి సమస్య కనుక చూసుకుంటే మొక్కజొన్నలో అట్రాజిన్ అనేటువంటి కలుపు మందు బాగా పనిచేస్తుందని. అట్రాజిన్ అనేటువంటి మందు ఇది మనం విత్తిన తర్వాత 1-2-3 రోజుల లోపల పదని మీద అట్రాజిన్ ప్రతి ఎకరానికి 1 కిలో, అది ఎర్ర నేలలు అయితే. తర్వాత నల్ల నేలలు అయితే మనం 1.2 అంటే 1.5 కిలో వరకు ప్రతి ఎకరానికి కనుక వేసుకుంటే పిచికారీ చేయాలండి. బాగా 200 నుంచి 250 లీటర్ల నీళ్ళలో బాగా కలిపి పదని మీద మనం బాగా పిచికారీ చేయాలి. 1-2 రోజుల లోపలనే మనం మొక్కజొన్న విత్తిన తర్వాత కనుక చేసుకుంటే కలుపు నివారించబడుతుంది. తర్వాత 30-40 రోజుల వరకు మనం కలుపును చూసుకొని అంతర్కృషి చేయాలండి 1-2 సార్లు అవసరం అంటే కూలీలతో. ఆ విధంగా మనం చేసినప్పుడు 30-40 రోజుల వరకు చేసేటువంటి అంతర్కృషి నత్రజని వేసినప్పుడు అప్పుడు చేస్తే కలుపు అప్పటి వరకు నివారించబడి నత్రజని కూడా మనకు మొక్కకు బాగా అంది. తర్వాత మొక్కలకు మట్టి ఎగదోయబడుతుంది. అప్పుడు కనుక మనం ట్రాక్టర్తో కల్టివేటర్ రీజెస్తో కానీ లేకపోతే మనం గుంటకలు ఎడ్లతో కానీ కొట్టినప్పుడు మన మొక్కలకు మట్టి ఎగదోయబడి మనకు మొక్క దృఢంగా ఉండి కాండము మన గాలికి పడిపోకుండా ఉన్నటువంటి ఆస్కారం ఉంటుంది. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551 పై సంప్రదించండి. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం వివిధ పంటల్లో సస్యరక్షణ అనే అంశంపై డాక్టర్ ఎస్ లక్ష్మణ్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ రైతుల ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియచేయాల్సిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం.